హరి ఓం వీక్షకులారా, మరో విషయం అండి. అదే లక్కీ భాస్కర్ సినిమాలో విదేశాలకి వెళ్ళే వాళ్ళకు ఫారిన్ కన్సల్టెన్సీలు వాడు సలహా ఇస్తాడు. నువ్వు ఇన్ని డబ్బులు అక్కడ పెట్టుబడి పెడితే నీకు ఇన్స్టెంట్ వీసా వస్తుంది, తదుపరి 5 ఏళ్ల తర్వాత నీకు అక్కడ పర్మనెంట్ వస్తుంది అని అంటే వీడు సరే అని తన డబ్బంతా పెట్ తీసుకెళ్లాల్సిన మార్గాల్లో తీసుకువెళ్ళి అక్కడ భాస్కర్ ఇంటర్నేషనల్ అనే హోటల్ పెట్టుకున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సదరు అమెరికా నువ్వు ఆ డబ్బు ఎక్కడి నుంచి సంపాదించావని అడగలే. అమెరికా కాబట్టి అడగలేదనడానికి లేదు. స్విస్ అంతే, అడగదు. నువ్వు ఎట్లా సంపాదించావు అన్నదే మాకు అనవసరం. ఆ డబ్బు నువ్వు తీసుకొస్తే నీ పేరు కూడా చెప్పం, నీ అకౌంట్లో ఉంటుంది, అన్నీ రహస్యంగా ఉంటాయి. ఎవడడిగినా మేము చెప్పాం. మోడీలు అడిగినా చెప్పాం, మోడీలు అడిగినట్టు నాటకాలు ఆడినా చెప్పాం, మైనోలు అడిగినట్టు నాటకాలు అడిగినా చెప్పాం. అసలు ఎవడైనా నికార్సైన వాడొచ్చి అడిగినా మేము చెప్పాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పెత్తందారుల డబ్బంతా తమకొస్తే తమకు ద్రవ్యోల్బణం వస్తుంది. సరే, మన దేశంలో మన రాష్ట్రంలో కూడా ఆ వోక్స్ వ్యాగన్లో ఇంకోటో వస్తే పెట్టుబడులు వచ్చినాయి అంటాం. ఆ పెట్టుబడిని వాడి మాతృదేశంలో ఏ అడ్డదారులు తొక్కి సంపాదించాడన్నది మనకు అనవసరం. పెట్టుబడిదారు రావడమే గొప్ప విషయం. అంటే యుఎస్ ఏం చేస్తుందో మన దేశం మన రాష్ట్రం అదే కదా చేస్తుంది. కాబట్టి ఇదంతా పెత్తందారుల సామ్రాజ్యం అంటున్నది. వాడి దేశంలో ఎంతమంది రక్తాన్ని పిండి ఎంతమందిని మోసగించి ఆ సొమ్ము తెచ్చినా ఇక్కడ మనకి పెట్టుబడిదారు అదే పెట్టుబడి వ్యవసాయ రంగంలో పెట్టేటందుకు ఎవరికైనా హెల్ప్ చేస్తారా? లేదు, పెద్ద కంపెనీలకు మాత్రమే. ఆ పెద్ద కంపెనీల వాడు తర్వాత నిలదొక్కున్నాక చింతపండు కొట్లు కూడా వాడే మార్టులుగా వెళ్తాడు. ఇంతగా సామాన్యుల బ్రతుకు అవకాశాలని నలిపి పారేస్తూ వీళ్ళు చేస్తున్న దాన్ని ఎక్స్పోజ్ చేయడమే లక్ష్యం. భాస్కర్ ఎంతో యుఎస్కి, ఇక్కడ వచ్చే విదేశీ కంపెనీలు అవైనా అంతే. ఎందుకంత ఉరుకు, ఎందుకంత పరుగు? ఇది క్రియేట్ అయిపోయి కూడా ఒక 100 ఏళ్ళు పైన అయింది. లేమాన్ బ్రదర్స్ అయితే నేను రాసే నాటికి 125 ఏళ్ళు కుప్పగూలిపోయినప్పుడు వాడి చరిత్ర మొత్తం బయటికి వచ్చి, ఈ షేర్ మార్కెట్లు ఈ సమస్తము మానవ జీవితాన్ని చిక్కు చేసేసి ఒకప్పుడు బ్రతకలేదా? వేల సంవత్సరాలుగా భారతదేశమే కాదు ఎన్నో దేశాల్లో మనుషులు బ్రతకలేదా? ప్రశాంతంగా ఉండలేదా? ఎంతవరకు అభివృద్ధి కావాలి? మానవత్వం మంటగలిసిపోయేంత అభివృద్ధి అవసరమా? పరిశీలించి చూసుకోండి. ఈ సినిమా ఆ విషయాన్ని కూడా లేవనెత్తింది. ఎట్లా సంపాదించడం ముఖ్యం. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి ఇక్కడ ఇంకా సంపాదించుకోండి. ఎంతగా సామాన్యుల బ్రతుకులు నలిగిపోయినా సెజ్జులే ఇచ్చింది అది మైనో. స్పెషల్ ఎకనామికల్ జోన్స్, అందులో మొన్న రచ్చ కూడా అయింది. చంబా సీఎం సీట ఎక్కాకి అక్కడ వాళ్ళకి భారతదేశపు కార్మిక చట్టాలు కూడా పని చెయ్యవు. ఇలాంటి ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకుంటూ కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదుతూ రాజ్యాంగాన్ని ఏమనొద్దు అనే హుంకరింపులు భరిస్తూ బ్రతకండి. ఎన్ని తరాలు బ్రతుకుతారు? నాకైతే తదుపరి తరమే లేదు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఆల్వేస్. చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్. నా ఈ కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్, share my video and subscribe, recommend my channel to others. Thank you for watching.